ఇష్టకామేశ్వర దేవస్థానానికి వెళ్ళే రూట్లో ఉన్నాం అనమాట. ఈ ఆర్చ్ అనమాట, మీకు చూస్తుంటే ఇక్కడ ఆర్చ్ ఉంది. ఇక్కడ నుంచి కాస్త ఇంకొక 300 మీటర్లు మాత్రం నడుస్తే మాత్రం సిద్ధేశ్వరం అనే ఆలయం ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మన పుష్ప మూవీ కూడా ఇక్కడే షూటింగ్ అయితే ఇక్కడే జరిగింది. శ్రీశైలం అడవుల్లో చాలా మనకు తెలవని చెట్లు చాలా ఉన్నాయి. మనం పుష్ప మూవీలో కూడా అల్లు అర్జున్ గారు మామూలుగా స్మగ్లింగ్ చేయడం అంటే లారీలు ఉంటాయి కదా, ఆ లారీలు అయితే ఇదే ఇంకా శ్రీగంధం అంటే ఎర్రపు చందనం అంటారు కదా, దాని తర్వాత అంత కాస్ట్లీ ఉన్న చెట్టు ఏంటంటే శ్రీగంధం అనమాట. ఇది వెహికల్స్ వెళ్ళే దారి అనమాట. అక్కడ మీకు లాంగ్లో స్టెప్స్ కనిపిస్తున్నాయి, స్టెప్స్ మించి వెళ్ళొచ్చు, అలాగే ఇక్కడ వెహికల్ మించి కూడా వెళ్ళొచ్చు. చూడండి మీకు చూస్తారు వాటర్ కూడా, అంటే వాటర్ ఫాల్స్ కూడా ఉందన్నమాట పైన. పులులు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అడవిలో మాత్రం ఇక్కడైతే విపరీతంగా తిరుగుతాయి, అంటే పులులు సంచన ఎక్కువ ఉంటుంది. భక్తులు కూడా చాలామంది ఏంటంటే ఈ వాటరే తాగుతారు. అంటే మామూలుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే వాటర్ ఫాల్స్ పైనుంచి ఏదైతే కొండ నుంచి అయితే ఏదైతే వాటర్ వస్తుందో అయ్యే వాటర్ తాగుతాం. మనం కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇదే మెయిన్ టెంపుల్ అండి, సిద్ధేశ్వరం ఆలయం టెంపుల్ అంటే ఇదే అనమాట మెయిన్ టెంపుల్. ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే మనం వెళ్దాము. అంటే గుళ్ళో నుంచి గర్భగుడిలోకి ఎంట్రీ అవుతున్నాం. ఇక్కడ అమ్మవారు ఇష్టకామేశ్వరి దేవిగా పిలువబడుతుంది. అంటే కాశిరెడ్డి నాయన గారు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందాడు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము కడప నుంచి వచ్చినాం బాబు. ఇక్కడ అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు అని. మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము కడప నుంచి వచ్చినామండి. ఈ కొండ పేరు సిద్ధేశ్వర స్వామి ఉంటారు కొండ మీద. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మేము బద్వేలు అండి, కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. ఇక్కడ చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము. వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. నేను మీ యాంకర్ వెంకట. ఈరోజు వచ్చేసి మనం ఇష్టకామేశ్వర దేవస్థానానికి వెళ్ళే రూట్లో ఉన్నాం అనమాట. ఈ ఆర్చ్ అనమాట, మీకు చూస్తుంటే ఇక్కడ ఆర్చ్ ఉంది. ఈ ఆర్చ్ నుంచి అయితే మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది. వెళ్దాం రండి సార్. ఇక్కడ ఇష్టకామేశ్వర దేవాలయం అమ్మవారికి సంబంధించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి. ఇష్టకామేశ్వర మహిమలు గుట్టికి సిద్ధేశ్వర క్షేత్రం ఇది. 12 కిలోమీటర్లు శ్రీకృష్ణదేవరాయలయం నుంచి పురాతన పుణ్యక్షేత్రము. కాశిరెడ్డి నాయన వచ్చి వెలుగులోకి తీసుకొచ్చారు ప్రళయంగా. 1974లో ప్రారంభించారు. కొత్తగా అప్పటి నుంచి నిత్యాన్నదానాలు, కళ్యాణాలు వైభవంగా జరుగుతుంటాయి. మహాశివరాత్రి వైభవంగా జరుగుతుంది. అదే వచ్చేపోయే దారిలోనే కాబట్టి ఇక్కడ కొత్తగా ఆశ్రమం కూడా ఏర్పాటైంది, నిత్యాన్నదానము కాశిరెడ్డి నాయన పేరు మీద. ఇక్కడ నుంచి కాస్త ఇంకొక 300 మీటర్లు మాత్రం నడుస్తే మాత్రం సిద్ధేశ్వరం అనే ఆలయం ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మన పుష్ప మూవీ కూడా ఇక్కడే షూటింగ్ అయితే ఇక్కడే జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకు 300 మీటర్స్ డిస్టెన్స్లో ఇక్కడ నుంచి ఎంట్రీ అనమాట. నడుచుకుంటూ వెళ్తారు, ఎందుకంటే వెహికల్స్ వెళ్తే కానీ చాలా తక్కువ అనమాట. రోడ్లు బాగోవు, ఇగో ఇట్లా ఆటోలలో వెళ్ళడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. ఇక్కడ నుంచి 300 మీటర్స్ నడిచిన తర్వాత మనకు గుడి అనేది ఎంట్రీ అవుతుంటుంది. ఇక్కడ కూడా అంటే ఈ దారిలో చాలా గుళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే కూడా ఒక చిన్న గుడి ఉంది, శివాలయం గుడి అంట. సో ఇక్కడ నుంచి శివాలయం గుడి ఉంటుంది. అలాగే ఇంకా ముందుకు వెళ్తుంటే కూడా మన పుష్ప మూవీలో చూసినట్టుగా ఎర్రచందనం చెట్లు కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకుంటే లొకేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అలాగే సన్ ఎఫెక్ట్ అయితే మామూలుగా లేదు, అంటే చుట్టూ చీకటి ఉండి మధ్యలో సన్ లైట్ రావడం అనేది చాలా బ్యూటిఫుల్నెస్ చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే చెట్లు చూడండి, ఎప్పుడు పురాతన కాలం చెట్లు లెక్క అన్నీ చెల్లా చెదురైపోయినాయి చెట్లన్నీ. ఇగో ఇక్కడ చూసుకుంటే చిన్న అదేమంటారు లీక్ అనమాట, చిన్న లీక్ అనేది ఉంటుంది ఇక్కడ. లేకు వాటర్ అన్నీ వెళ్ళారు, చూడండి ఎలా వెళ్తున్నాయో.
చూసేందుకు లొకేషన్ అయితే చాలా బాగుందండి. కాకపోతే ఈ అడవిలో మేము తిరుగుతున్న పులులు గిట్ల ఎక్కడ ఉంటాయో తెలియదు అనమాట. అంటే బార్డర్ అనేది ఏముండదు అక్కడ. బ్యాంబూ, ఓ ఇదేనా బ్యాంబూ? చెప్తేనడం కానీ ఇప్పుడు చూస్తున్నాం. అసలు శ్రీశైలం అడవుల్లో చాలా మనకు తెలియని చెట్లు చాలా ఉన్నాయి. అసలు చాలా బాగుంది ఇక్కడ. అసలు లొకేషన్ కానీ వాటర్ కానీ అసలు మనం పుష్ప మూవీలో కూడా అల్లు అర్జున్ గారు మామూలుగా స్మగ్లింగ్ చేయడం, అంటే లారీలు ఉంటాయి కదా, ఆ లారీలు అయితే ఇదే ఇంకా మన హైవే రోడ్ అయితే ఎలా అనుకుంటామో అడవిలో ఇదే హైవే రోడ్ అనమాట. ఇంతకు మించి రోడ్లు అనేది ఉండదు, ఇదే ఎక్కువ. దీనికైనా సీసీ రోడ్ అనేది ఉంది. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్తే మాత్రం మొత్తం ఫుల్గా మట్టి రోడ్లే ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ మనం గుడికి వెళ్తున్నాం కాబట్టి కొద్ది సీసీ రోడ్ అనేది కనిపిస్తుంది. లేదంటే మాత్రం చాలా హార్డ్ వర్క్ అనమాట. మేము వెహికల్ మీద వచ్చినప్పుడు అయితే చాలా కష్టంగా వచ్చాం. చూడండి, వెళ్తూ ఉంటే కూడా ఇంకా చీకటిగా కనిపిస్తుంది. ఇంకో 300 మీటర్స్ అన్నాను కదా, దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్. శ్రీగంధం అంటే ఎర్రపు చందనం అంటారు కదా, దాని తర్వాత అంత కాస్ట్లీ ఉన్న చెట్టు ఏంటంటే శ్రీగంధం అనమాట. ఆ చెట్టు కూడా చూడండి ఎంత హైట్ ఉందో, ఒక టూ ఫ్లోర్స్ అంత హైట్ ఉంది. అంత పెద్ద చెట్లు అనేది చాలా తక్కువగా ఉంటాయి. శ్రీగంధం అనేది ఏంటంటే అన్నిట్లో వాడుతుంది. ఇప్పుడు ఎర్రచందనం అయితే ఎంత కాస్ట్లో, దాని తర్వాత అంతే కాస్ట్లో ఉండేది శ్రీగంధం. ఇంకా దగ్గరికి వచ్చామండి గుడి. అటు చూస్తే మనకు గుడి కనిపిస్తుంది. అంటే ఇది వెహికల్స్ వెళ్ళే దారి అనమాట. అక్కడ మీకు లాంగ్లో స్టెప్స్ కనిపిస్తున్నాయి. ఆ స్టెప్స్ మించి వెళ్ళొచ్చు, అలాగే ఇక్కడ వెహికల్ మించి కూడా వెళ్ళొచ్చు. ఎలాగ వెళ్ళినా మాత్రం గుడి దగ్గరికి మాత్రం ఒకే ప్లేస్లో ఉంటుంది. చూడండి, మీకు చూస్తారు వాటర్ కూడా, అంటే వాటర్ ఫాల్స్ కూడా ఉందన్నమాట పైన. ఆ వాటర్ అనేది అలా రావడం కానీ ఇట్లా స్టెప్స్ నుంచి వెళ్ళే వాళ్ళు మాత్రం వాటర్ ఫాల్స్కి ఇట్లా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా వెహికల్తో వెళ్తే మాత్రం ఇక్కడ బ్యూటీనెస్ కోసం ఏంటంటే మామూలుగా వెహికల్ వాడొద్దండి, నడుచుకుంటూ వెళ్ళడమే బ్యూటీనెస్. కానీ అలాగే మంచి మంచి వాతావరణాలు, లొకేషన్స్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ, అంటే జంతువులు కానీ చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అలా కాళ్ళ నడకలో వెళ్ళేవాళ్ళు, కార్లో వెళ్ళేవాళ్ళు అంటే ఇక ఆర్టిఫిషియల్ అనమాట. ఇప్పుడు చూడండి అసలు నిజంగా లొకేషన్ ఎంత బాగుంది. అంటే ఇంకా గుడికి కూడా ఎంట్రీ కాలే, గుడి ఎంట్రీలోనే కూడా ఎంత పెద్ద చెట్లు కానీ కొండలు అసలు మామూలుగా లేదండి. అసలు చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది ఈ లొకేషన్స్ కానీ. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్తున్నాం. పులులు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అడవిలో మాత్రం ఇక్కడైతే విపరీతంగా తిరుగుతాయి. అంటే పులులు సంచన ఎక్కువ ఉంటుంది. ఇట్లా మనం వాటర్ బాటిల్స్ కానీ, ప్లేట్స్ కానీ ఓ డిసిప్లిన్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల అవి తిని వాటి ఆరోగ్యంతో పాటు మన ఆరోగ్యం కూడా ఖరాబ్ అయిపోతుంది. అలాగే పులులు ఏంటంటే చాలా డేంజర్ అనమాట. మామూలుగా మనం కూల్గా ఉన్నంతసేపు కూల్గా ఉంటాయి, మనం రెచ్చగొట్టినామంటే ఇక అవి తర్వాతకి ఏం చేస్తాయి అనేది మనకు అందరికీ తెలుసు. ఎంట్రీలో మాత్రం కృష్ణుడి విగ్రహం చూడవచ్చు, చాలా బాగుందండి ఈ విగ్రహం కూడా. అలాగే లోపలికి కృష్ణుడి విగ్రహానికి ఆపోజిట్లో మాత్రం శివుడు. ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి ఇలా ఉందండి. ఇప్పుడే స్టార్ట్ అయింది వాటర్ కూడా. ఈ వాటర్ ఏంటంటే ఓ బోర్ నుంచి రావడం లేకపోతే ఇక్కడ వేరే నది నుంచి రావడం కాదండి. ఇక్కడ భక్తులు కూడా చాలామంది ఏంటంటే ఈ వాటరే తాగుతారు. అంటే మామూలుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే వాటర్ ఫాల్స్ పైనుంచి ఏదైతే కొండ నుంచి అయితే ఏదైతే వాటర్ వస్తుందో అయ్యే వాటర్ తాగుతాం. మనం కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. మన వాటర్ బాటిల్ కొనుక్కుంటాం కదండి, వాటర్ బాటిల్లో కొనుక్కున్న వాటర్ కూడా ఇంత రుచిగా ఉండే, చాలా బాగున్నాయి. అలాగైతే ఈ వాటర్ అన్ని కూడా ఇక్కడ కిందికి రావడం, తర్వాతకి శివుడు చుట్టూ వాటర్ ఉండడం కానీ జరుగుతుంది. ఇంత ముందుకి క్లీనింగ్ చేసినట్టుంది, సరే అది క్లీనింగ్ కోసం మళ్ళీ వాటర్ అయితే స్టార్ట్ చేశారు. ఇదే మెయిన్ టెంపుల్ అండి, సిద్ధేశ్వరం ఆలయం టెంపుల్ అంటే ఇదే అనమాట మెయిన్ టెంపుల్. ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే మనం వెళ్దాము. అంటే అక్కడ పర్మిషన్ అయితే లేదు, ఆల్రెడీ అయితే పర్మిషన్ ఏదో విధంగా అయితే నేను తీసుకున్నాను. అలాగే లోపల మాత్రం చీకటిగా ఉంటుంది ఫస్ట్, ఎందుకంటే ఇక్కడ పురాతన కాలం కదా, కరెంట్ కానీ అలాంటి సదుపాయాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఒకసారి మనం గుళ్ళోకి అయితే ఎంట్రీ అవుతున్నాం. ఇప్పుడు ఇంకా చూసుకోండి, లోపలికి చాలామంది దర్శనం తర్వాత బయటకు వస్తున్నారు. చూడండి, భయపడతారు, చీకటిగా ఉంటుంది మొత్తం. ఒకసారి ఇగో ఇక్కడ చూసుకుంటాం, దేవుడి దగ్గర బొట్టు ఉంది. అంటే గుళ్ళో నుంచి గర్భగుడిలోకి ఎంట్రీ అవుతున్నాం. అలాగే ఇక్కడ కొంతమంది భక్తులు మాత్రం దర్శనం చేసుకుంటారు. ఓన్లీ ఇక్కడ నుంచి మాత్రం సన్లైట్ అనేది మాత్రం వస్తుంది. అంటే గుళ్ళో మాకు కూడా చూడండి ఎంత వింతగా ఉన్నదో. అంటే మనం లోపలికి ఎంట్రీ అయినప్పుడు మొత్తం చీకటి, అంటే దేవుని దర్శనానికి వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ సన్లైట్ అనేది వస్తుంది. ఇదే ఇంకా మనకి ఎక్కువ అదృష్టం అనుకోవచ్చు, ఎందుకంటే సన్లైట్ రావడం, దేవుడు కూడా కనపడతాడు. దేవుని కూడా చూడండి. నాయన మహా త్రివిక్రమాయ వాపనాయ నమః సిద్ధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః నిధ్యాయ నమః పురుషోత్తమాయ నమః కుమార్యాయ
కావ్యానామ్యహం కృష్ణారెడ్డినామ్యహం సకుటుంబానం పాలవెలుగుతస్య రమణారెడ్డినా గోత్రం బాలుగోత్రస్య అజయనామ్యహం విజయనామ్యహం శోభానామ్యహం సుశీలనామ్యహం అంతేనా జ్ఞాన వైరాగ్యో జరా కోటినాం సేవనం శ్రీ గురుసిద్ధేశ్వర స్వామి నమో వక్యేభ్యో రికేశేభ్యో పశూనాం పదే పదే నమో జిగిత్తానాం పదే పదే నమో రోహితే వృక్షానాం పదే పదే నమః. నమో నమః నమస్పార్వతీ హర శంభో గురువాటి మాట్లాడిండు. అలాగే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు మనం పక్కన చూసుకుంటే గుడి నుంచి బయటికి రాగానే ఇక్కడ చూసుకుంటే మనకు ఇష్టకామేశ్వరి దేవి అలాగే శ్రీ సిద్ధియాశ్వరి దేవి గారి గుడి అయితే ఇక్కడ ఉంది. దర్శనం జరుగుతుంది. భక్తులందరూ మొక్కుంటున్నారు అన్నమాట. పూజ స్వామి, ఇక్కడ అమ్మవారికి ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారిని ఎందుకు పిలుస్తున్నారు? ఎప్పుడు వచ్చింది ఆ పేరు? ఇక్కడ అమ్మవారు ఇష్టకామేశ్వరి దేవిగా పిలువబడుతుంది. అంటే కాశిరెడ్డి నాయన గారు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందాడు. ఆ అమ్మవారి పేరేమో సిద్ధేశ్వరి దేవి. ఆయన ధ్యానం చేసి సిద్ధి పొందిన తర్వాత ఆయన వరం కోరినాడు, ఆ వరాన్ని ప్రసాదించింది. అందువలన ఇష్టకామేశ్వరి దేవిగా పిలువబడుతున్నాడు. మామూలుగా అయితే అమ్మవారి పేరు సిద్ధేశ్వరి దేవి. లలిత సహస్రనామాలు ఉంటుంది. అమ్మవారి యొక్క పేరు లలిత సహస్రనామలో ఉంటుంది. అసలు యొక్క సిద్ధేశ్వర స్వామి చరిత్ర చాలా పురాతనమైనటువంటి శివక్షేత్రం. ఇది పురాతనమైనటువంటి యుగ యుగాల నాటి దేవస్థానం. ఇది కొన్ని యుగాలం త్రేతాయుగంలో అగస్త్య మహర్షి తపస్సు చేస్తూ ఉంటే గుటకమింగ లోపల ఉద్భవిస్తారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు. అందువల్లనే స్వామి పేరు గుటక సిద్ధేశ్వర స్వామిగా పిలువబడుతున్నాడు. ఈ యొక్క స్వయంభు సిద్ధేశ్వర స్వామి అమ్మవారు కూడా స్వయంభుగా వెలిసినటువంటి అమ్మవారు. ఇక్కడ ధ్యానం చేస్తుంటే గుటక మింగిలోపల గుటక సిద్ధేశ్వరుడుగా పిలువబడుతున్నాడు. అమ్మవారు సిద్ధేశ్వరి దేవిగా పిలువబడుతుంది. ఈ గొప్ప మహనీయులందరూ ఇక్కడ ధ్యానం చేస్తారు కాబట్టి వాళ్ళు ఇష్టంగా కొత్తగా కూడా పేరు పెట్టుకోవచ్చు. అవధూతలు పెద్దవాళ్ళు ఇష్టకామేశ్వరి దేవి అంటే మన ఇష్టాల కోరికలను నెరవేర్చింది కాబట్టి ఇష్టకామేశ్వరి దేవిగా పిలువబడుతున్నది. ఇది శ్రీశైలానికి దక్షిణ ముఖద్వారం. తూర్పున త్రిపురాంతకము, ఉత్తరం చుమహామహేశ్వరము, దక్షిణ శ్రీ సిద్ధేశ్వరము, పరమట అలంపూర్ జోగులాంబ. ఇక్కడ ఉదయగిరి సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులందరూ ఈ యొక్క దేవస్థానాన్ని దర్శించుకుంటూ పూజలు చేసుకుంటూ వచ్చారు. గొప్ప గొప్ప మహనీయులందరూ. ఇక్కడ అమ్మవారు నక్కవాహనం మీద కూర్చుంటుంది. అన్నిసార్లు అయితే సింహం మీద పులి మీద కూర్చుంటే అమ్మవార్లు, కానీ ఇక్కడ మన అమ్మవారు నక్క మీద కూర్చుంది కాబట్టి నక్క మన ఎక్కడికైనా ప్రయాణం అయిపోయేటప్పుడు నక్కదొక్కదొక్కరా అదృష్టవంతుడు అయ్యారా అని అంటుంటారు పెద్దలు, సామెతగా ఉంది. అట్లాగే నీకు నమస్కారం చేసుకోకపోతే ఆ కోరికలు కూడా సిద్ధిస్తాడు.
ఎంతోమంది ఉదయగిరి సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులందరూ స్వామిని అమ్మవారిని సేవించుకుంటూ పూజలు చేసుకుంటూ పోయారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ముఖ్యంగా మేరో పర్వతం పెరిగి పెద్దదయ్యి సూర్యచంద్రాల గమనాన్ని అడ్డుపడే సమయంలో అగస్త్య మహర్షి వచ్చి ఇక్కడ వచ్చి నిలబడుకుంటానే ఆ పర్వతం పాద నమస్కారం సాష్టాంగ నమస్కారం చేస్తుంది అగస్త్య మహర్షికి. ఇక్కడ పైన పెద్ద కొండ ఉంది పర్వతము, అక్కడ ఆ పర్వతం కొండ సాష్టాంగ నమస్కారం చేస్తుంది అగస్త్య మహర్షికి. ఆయన కమండంలో నుంచి నీళ్లు చల్లుతూనే రకరకాల జంతువులని మానవ రూపంలో వచ్చేస్తారు. ఆయన కమండంలో నుంచి నీళ్లు చల్లుతూనే అందరు మానవ రూపం వచ్చేస్తారు రకరకాల జంతువులన్నీ. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే శాప విముక్తి అంటారు, అలాగే అనుకోవచ్చు. కాదు శాప విముక్తి కాదు. ఎందుకంటే వాళ్ళ అగస్త్య మహర్షి భార్య కమండంలో సింహరూపంలో ఉంటుంది. ఆయన భార్య సింహరూపంలో ఉంటుంది. ఆయన ఎక్కడికైనా ప్రయాణం చేసేవాడు కమండలాన్ని పట్టుకోబోతుంటాడు. ఎక్కడ సంధ్యావందనం కోసం దిగుతాడో అక్కడ ఆమెను భూమి మీద పెడతానే మానవ రూపంలో ఎత్తి ఆ స్వామివారికి ఏమేం కావాలో పండ్లు పలహారాలు కావాలనో అవి సేకరించి ఆడ తెచ్చి పెడుతుంది అగస్త్య మహర్షి వాళ్ళ భార్య లోపముద్ర. అట్లా ఆ ప్రభావం చేత అగస్త్య మహర్షి ఇక్కడికి వచ్చితే ఆ పాద నమస్కారం చేస్తానే పర్వతము ఆ నీళ్లు ప్రోత్సహిస్తానే అన్ని రకాల జంతువులన్నీ జీవరాశులన్నీ మానవ రూపంలో వచ్చేస్తారు. వాళ్ళ పేర్లే సిద్ధులు అని పేరు పెడతాడు. వాళ్ళకి ఇక్కడ అక్షాభ్యాసం చెప్తా ఉంటాడు అగస్త్య మహర్షి. చెప్తా ఇక్కడే ఉండిపోతాడు. అది గమనించినటువంటి నారద మహర్షి గారు అగస్త్య మహర్షి విషయం తెలియజేస్తాడు. మహర్షి కైలాసంలో అందరూ ముక్కోటి దేవతలు వచ్చి ఇంద్రాది దేవతలు వచ్చి అక్కడ లక్షణంగా శివపార్వతి కళ్యాణం జరుగుతుంటే ఏంది మీరు ఇక్కడ ఉండారు బయలుదేరమని చెప్పి అగస్త్య మహర్షికి నారద మహర్షి విషయం తెలియజేస్తాడు. కానీ అగస్త్య మహర్షి అక్కడికి పోకుండా ఇక్కడ ధ్యానం చేస్తేనే ఇందాక చెప్తేనే గుట్టక మింగి లోపల ఉద్భవిస్తారు పార్వతీ పరమేశ్వరులు. అక్కడ కైలాసంలో కూడా మానవులు ఏ విధంగా చేసుకుంటామో బ్రహ్మాండంగా కైలాసంలో ఆది దంపతి ఇద్దరు కళ్యాణం చేసుకుంటూ ముక్కోటి దేవతలు హాజరవుతారు. ఇంద్రాది దేవతలు వైకుంఠం నుంచి మహావిష్ణు బ్రహ్మాది దేవతలు అందరూ ఏకమై ఆ యొక్క స్వామి యొక్క ఆశీర్వాదం స్వామి యొక్క కళ్యాణం చూసి సంతోషపడతారు. మహాశివరాత్రికి భూలోకంలో మానవులు ఏ విధంగా చేసుకుంటామో అట్లాగే ఇప్పటికి కూడా కైలాసంలో చేసుకుంటారు దేవతలందరూ. అలాంటి సందర్భంలో అగస్త్య మహర్షి కైలాసం పోకుండా ఇక్కడ ధ్యానం చేస్తుంటే గుటక మింగిలో ఉద్భవించారు కాబట్టి గుటక సిద్ధేశ్వరుడుగా పిలబడుతున్నాడు. అమ్మవారు సిద్ధేశ్వరి దేవిగా పిలబడుతుంది. ఇక్కడ చెప్పండి. అలాగే ఇప్పుడు గుడి పక్కన అటు సైడ్ చూసుకుంటే శివుడి విగ్రహం ఉంది వాటర్లో, అది ఎప్పుడు అది మేము ఈ మధ్య కాలంలో 10 సంవత్సరాల కాలంలో మేము అది నీళ్ళలో శివుని బొమ్మ ఆకారం పెట్టాం. అక్కడక్కడ చూసి వచ్చాము. చూస్తే బాగుంటుందని చెప్పి అది ఆ 366 రోజులు నీళ్ళు వస్తూనే ఉంటాయి. నందిధార ఆ పర్వత అంతర్భాగం నుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు 360 రోజులు నీళ్ళు వస్తూనే ఉంటాయి. అంటే ఆ వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఏమి అన్న క్లియర్ మీకు తెలిసి పర్వత అంతర్భాగం నుంచి వస్తుంది. పర్వతం పెద్ద పర్వతం ఉంది, మేరు పర్వతం అని, దాన్ని దేవరకొండ పర్వతం అంటారు. అక్కడ నుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి. 360 రోజులు వస్తూ ఉంటాయి. ఎంత ఎండాకాలం వేసవికాలం అయినా ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఆ నీళ్ళే ఇక్కడ మన అందరికీ ఇక భక్తులకు వచ్చే వాళ్ళందరూ తాగడానికి కానీ మంచి చెడ్డగానే ఉపయోగపడతాయి. అలాంటి క్షేత్రంలో నీళ్ళు వస్తున్నాయి. అది మేము పెట్టిన విగ్రహమే. అలాగే ఇప్పుడు ఈ గుడి నిర్మించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది వచ్చేసి స్వామి అమ్మవారు త్రేతాయుగము వెలిసిన వాళ్ళు. ఇది చోళరాజులు పల్లవరాజులు నిర్మించినట్టుగా మనకు శిలాపలక పైన ఉంది. 11వ శతాబ్దం కొన్ని కట్టారు, మళ్ళీ చోళరాజులు కొందరు కట్టారు. నిర్మించినట్టుగా శిలాపలక శాస్త్రం ఉంది. ఆ శాస్త్రం మీద నిర్మించబడింది ఉంది. మీరు అందరూ చదవచ్చు. అక్కడ నుంచి శాస్త్రం ఉంది గుడికి సంబంధించింది. ఇంకా ఉదయగిరి సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులందరూ స్వామిని అమ్మవారిని సేవించుకుంటూ పూజలు చేశారు. ఇక్కడ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్, అనుకున్న కోరికలను సిద్ధిస్తుంది. ఎవరు ఏ సంతానం లేని వాళ్ళకి సంతానం ఇస్తుంటుంది. అట్లానే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఇంకా కొన్ని ఎన్ని ఏ సమస్యలు ఉన్నా ఎలాంటి ఒడిదుడుకులున్నా అమ్మవారి సన్నిధి చెప్పుకోకపోతే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతూ ఉంటాయి. సిద్ధేశ్వరు కూడా చాలా పవర్ఫుల్. చెప్పండి ఇంకేమన్నా అంటే. స్వామి ఇక్కడ అమ్మవారి మహిమల గురించి మాకు ఒకసారి చెప్పండి. అమ్మవారి ఇక్కడ మహిమాన్విత తల్లి సిద్ధేశ్వరి దేవిగా పిలబడుతూ ఇష్టకామేశ్వరి దేవిగా పిలబడుతుంది. 2 పేర్లు ఉన్నాయి అమ్మవారికి. ఇక్కడ ఎంతోమందికి సంతానం లేని వాళ్ళకి సంతానం ఇచ్చింది. కోరికలు నెరవేర్చే వాళ్ళకు కోరికల గ్రహాలు దోషాలున్న పోతాయి. ఇంకా ఏమైనా సందర్భాలను బట్టి అమ్మవారు ప్రతి ఒక్క కోరిక నెరవేరుస్తూ ఉంటుంది. భక్తుల యొక్క కోరికలు ప్రతి ఒక్క కోరిక లేదు అనకుండా ఇస్తూ ఉండే తల్లి ఇష్టకామేశ్వరి దేవి. అందుకే కాశీ నాయన గారు ఇష్టకామేశ్వరి దేవిగా పిలువబడుతూ ఉన్నాడు అమ్మవారిని. ఇప్పటికి ఉదాహరణకు ఒక పాప రూపంలో తిరుగుతుంది, సంచారం చేసి దర్శనం ఇచ్చింది మాకు. ఎవరు లేని అరణ్యములు, ఈ అరణ్యంలో చిన్న పాపగా 11 సంవత్సరాల పాపగా తిరుగుతూ ఉంటుంది. సర్పరూపాలు తిరుగుతుంటుంది. శివయ్య దగ్గరికి పోతున్న సర్పరూపాలలో. ఇంకా పోతే ఎవరికైనా ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి ఒడిదుడుకులున్నా ఇది అది అనే కాకుండా, సంతానం అనే కాకుండా, పిన్నిళ్ళనే కాకుండా ఎవరైనా ఏ కోరిక కోరుకున్నా కానీ ఖచ్చితంగా నెరవేరుస్తుంటుంది. అమ్మవారు కూర్చునేది నక్క వాహనం మీద కూర్చునేది. ఒక నక్క
ప్రయాణమైనప్పుడు కనబడితే నక్కదొక్క చాలా అదృష్టవంతులు అంటారే. అట్లాగే ఇక్కడ మహిమానిత తల్లి కాబట్టి చాలా కోరికలు నెరవేరుస్తుంటుంది. ఎంతోమంది మహానుభావులు ఇక్కడ ఉదాహరణకు పైన బుసప్పనాయుడు కోట అని ఉంది. బుసప్పనాయుడు కోట ఉదాహరణకు బుసప్పనాయుడు కోట ఉంది. అక్కడ ఏం జరిగిందంటే శ్రీకృష్ణదేవరాయలు దండయాత్రకు వచ్చాడు. అక్కడ బుసప్పనాయుడిని ఓడించడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఈ దేవస్థానం దర్శనం చేసుకోకుండా దారిని వెళ్ళిపోతాడు. దర్శనం చేసుకోకుండా గోపురాలు చూసుకుంటూ పోతాడు. పెద్ద గోపురాలు ఉన్నాయి పూర్వం గుడికి, చూసుకోకుండా వెళ్ళిపోతాడు. తిమ్మరసి చెప్తానే కానీ పట్టించుకొని వెళ్ళిపోతాడు. అక్కడ పోయి 18 రోజులు యుద్ధం చేసినా కానీ బుసప్పనాయుడితో శ్రీకృష్ణదేవరాయల కాలే. ఇంకా లాస్ట్కు శ్రీకృష్ణదేవరాయలు ఇంకా తిమ్మరసి అరుస్తాడు, ఆయన ఇన్ని రోజులు మనం యుద్ధం చేసినా కానీ మనం ఆయన ఓడించలేకున్నాము, పోయిన మన వాళ్ళే సైనికులు చనిపోతున్నారు, ఇంక మనం చేయలేమని చెప్పి రిటర్న్ అవుతారు. రిటర్న్ వస్తూ అప్పుడు 7 సప్త కోనేరులు ఉన్నాయి. వాళ్ళ రాజులు బంటూతులు అందరూ కలిసి ఇక్కడ స్నానాలు చేసి అమ్మవారి యొక్క స్వామి యొక్క పూజ చేసుకునే సమయంలో ఆ బుసప్పనాయుడు డైరెక్ట్ ఇక్కడికి వస్తాడు. అమ్మవారికి దర్శనానికి వచ్చి, నాయన మీరేనా అక్కడ 18 రోజులు మాతో యుద్ధం చేసి వచ్చింది అని చెప్పి అప్పుడు అమ్మవారి సమక్షంలోనే ఆ బుసప్పనాయుడు ఆ శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరు అందరూ సంతోషం కలిసిమెలిసి ఉండిపోయారు. అలాంటి అమ్మవారి మహిమలు అన్ని ఉంటాయి. ఆ రోజుల్లో ఆయన 18 రోజులు జయించలేకపోయినాడు శ్రీకృష్ణదేవరాయలు. మన ఉదయగిరి సామ్రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు వాళ్ళ స్పష్టంగా రాయబడింది ఉదయగిరి చరిత్రలో. ఇది చాలా గొప్ప విశేషమైన చరిత్ర. అలాంటి తల్లి ఆమె ఆజ్ఞ లేకుండా ఇక్కడ ఏ పనులు చేసేదానికి కానీ ఎలాంటి సందర్భాలు చేసేదానికి లేదని చెప్పి మాకు నమ్మకం. అలాంటి ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి గొప్ప గొప్ప మహనీయులు చేసిన. అది మౌల రాజుల పరిపాలన జరిగింది ఉదాహరణకు చెప్పాను. అట్లా అమ్మవారి ఆజ్ఞతో అమ్మవారి దగ్గర ఏదో ధనం ఉంది అని చెప్పి మాకు జ్ఞాపకం వచ్చినాక 91లో ఎంతోమంది పూర్వమిల ఏరియా వాళ్ళు వచ్చి 18 మంది కాకుండా 40 మంది వచ్చి అమ్మవారిని దగ్గర ఏదో ధనం ఉంది తీయాలని చెప్పి మేము చూస్తున్న సందర్భంలోనే అమ్మవారి దగ్గర ఏదో అనుకున్నారు కానీ సంకల్పం చేయాలని కడపాలు చెరకపార్లు గుప్త నిధులు తీయాలని చెప్పి వచ్చారు. కానీ ఆ సంకల్పంలో వాళ్ళు చేసిందిలా పెట్టిందిలా వాళ్ళకి వాంతులు బేదులు జరగడము, ఆ గడపాలు తీసుకొచ్చే వాళ్ళు 3 చనిపోవడం జరిగింది 91లో. ఇది యథార్థంగా. కానీ అమ్మవారి మీద దేవస్థానం మీద ఎక్కడ గడపాలు వేసింది లేదు, చేసింది ఊరికి అనుకున్నారు మనసులో. ఉదయాన్నే చేద్దాం రాత్రి అనుకున్నారు, ఉదయాన్నే చేద్దాం అనుకున్నారు, ఉదయాన్నే వాంతులు బేదులు పెట్టడం 3 చనిపోవడం. అలాంటి గొప్ప మహాతల్లి ఈ యొక్క సిద్ధేశ్వరి దేవి, ఇష్టకామేశ్వరి దేవిగా పిలువడుతుంది. ఇంకా కొన్ని చిన్నవి కాకుండా పెద్ద పెద్దవి కూడా ఎన్నో ఉన్నాయి. అమ్మవారి ఆజ్ఞ చాలా మహిమాల తల్లి, అమ్మవారి ఆజ్ఞ ఎన్నో ఉన్నాయి. ఇటీవల కాలంలో కూడా చిన్న పనులు ఉన్నాయి. చాలా చెప్పాలంటే అనుభవాలు మనం చూస్తుంటే కానీ మా కళ్ళ ముందరనే మన ఈ మధ్య కాలంలో ఒక వ్యాన్లో పిల్లలు అందరూ ఎక్కారు. 6 మంది పిల్లలు ఉన్నారు. పెద్దవాళ్ళందరూ కొండ మీదకి వెళ్ళిపోయినారు, వాళ్ళ అమ్మ నాయన వాళ్ళందరూ. ఆ పిల్లలు తెలియక ఇదొక్కడంలో వచ్చి ఢీకొనింది కానీ అవతలికి పోలేదు, స్తంభానికి అవతలికి పోలే. పిల్లలు పోయి అది పడవచ్చు కానీ అక్కడ ఆపేసింది. మేమందరం చూస్తాను అబ్బాయి నెలక అట్నే ఆగిపోయింది. అలాంటి మహిమలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్యకాలం జరిగింది. కానీ మేము పిల్లలు కదా కారు కదా పడిపోతుంది అనుకున్నాం, కానీ అది కొద్దిగా అట్లనే ఆపేసింది. అట్లా ఎన్నో మహిమలు ఉన్నాయి. అమ్మవారి యొక్క సందర్భం ఎదురుగానే కదా అమ్మకే కదా చెడపేరు. అలాంటి జరగకుండా కాపాడుతూ ఉంటుంది. ఎంతో మందికి పసిపెట్ట పడితే కోనేట పడుతుంది బండి, ఇంకపోతే వాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తుంది. అమ్మవారికి సిద్ధమైన చిన్నపిల్లలు తెలిసి దేని పిల్లలు, చిన్న పిల్లలు అందరూ నేను కూడా చూసా. అంతే ఏరనాయనని పోయిన మళ్ళీ అయితే అట్లనే ఆగింది బండి. అది వాస్తవమే యథార్థం. అట్లా ఈ మధ్య కాలంలోనే జరిగింది. ఇంకపోతే ఈ నుంచి పోయిన బండి అర్థం దానికి ఏం పెద్ద ఏం కాదు. అట్లా కొన్ని మహిమలు ఉన్నాయి, ఎన్నో మహిమలు ఉన్నాయి తల్లి. ఇక్కడ కాశీనాథ్ గారు అన్నదానం స్టార్ట్ చేశాడు. 71 నుంచి నిత్య అన్నదానం ఎంతమంది వచ్చినా లేదనకుండా ఈ అన్నపూర్ణేశ్వరి ఆమె జరుపుతూ ఉంటుంది. మహాతల్లి గొప్ప మహాతల్లి. ఈమె గురించి ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి, చాలా మహిమలు ఉన్నాయి. సంతానం లేని వాళ్ళ సంతానం ఇస్తుంది. ఇంకా కొన్ని కోరికలు కళ్యాణం కావాల్సిన కళ్యాణం జరుగుతుంది. అలాంటి గొప్ప మహాతల్లి. అదే కోరుకున్న కోరికలు మాత్రం నెరవేరుతాయంట. ఇక్కడ ఇష్టం అంటే ఇక్కడికి నిత్య అన్నదానం మనం గతంలో చూసుకుంటే ఆ గుడి కానీ ఈ గుడి అని కానీ అన్ని గుడుల దగ్గర కూడా నిత్య అన్నదానం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఆమె ఈ దేవుడి గురించి మాకు మహిమల గురించి కానీ అలాగే దేవుడి గురించి కానీ మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈయన అగస్త్య మహర్షి ఇందాక చెప్పుకున్న స్థలపురాన్ని తీసేసి ఉంది కదా, ఆ స్థలపురాన్ని చెప్పుకున్నట్టు అగస్త్య మహర్షి ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తూ ఉంటే గుటకమింగి లోపల ఉద్భవించారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు. అందువలనే స్వామి పేరు గుటక సిద్ధేశ్వర స్వామిగా పిలబడుతున్నాడు. ఈ దేవస్థానానికి మూలకారకుడు ఈయన కమండంలోనూ ఎప్పుడు సింహరూపాలు పెట్టుకుంటాడు. చెప్తుంది స్థలపురాణం అంత ఇందాక చెప్పినట్లు ఈ యొక్క అగస్త్య మహర్షి లాస్ట్కు తమిళనాడులో పొదిలిమలలో సమాధి అయ్యాడు. అగస్త్య మహర్షి ఈయన హిమాలయం నుంచి దక్షిణాయనకి వచ్చి చాలా గొప్ప పనులు చేయించాడు. తాతగారు కాశీ మందిరే అగస్త్యుడు. ఆ రోజుల్లో త్రేతాయుగంలో మహర్షుల్లో గొప్పవాడు అగస్త్య మహర్షి.
ఈయన గురించి చెప్పాలంటే ఒకసారి మామూలుగా మహర్షులందరూ చిన్న ఎగతాలు చేస్తే ఆయన సముద్రాన్ని దోషిట్లోకి పెట్టి ఆహ్వానం పెట్టాడు, కడుపులోకి బొజ్జలు దాచిపెట్టుకున్నాడు, కడుపులో దాచిపెట్టుకున్నాడు. సముద్రాన్ని దాచిపెట్టుకొని ఆయన మళ్ళీ ప్రాధాయపడితే అందరూ వచ్చి ప్రాధాయపడితే మళ్ళీ నీళ్ళు వచ్చి, అందుకే ఉప్పంగా ఉంటాయి సముద్రం నీళ్ళు. చాలా చాలా గొప్ప మహనీయుడు ఈయన. అందుకని దేవతలు కూడా ఈయన అగ్రగణ్యుడు తీసుకుంటారు. దేవతలు ఏదైనా సందర్భాలలో అగస్త్య మహర్షిని ఆ ఋషులందరికీ అగ్రగణ్యుడు తీసుకుంటారు. ఇంకా ఎన్నెన్నో చాలా చరిత్ర ఉంది అగస్త్య మహర్షి గురించి. చాలా గొప్పవాడు, అందరూ తెలిసిన వాడే. అదే అగస్త్య మహర్షి గురించి మాత్రం మనకైతే క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు స్వామి. ఇక్కడ చూస్తే 12 జ్యోతిలింగాలు అయితే ఉన్నాయి, శివలింగాలు. ఈ శివలింగాలు అలాగే ఏంటి, వీటికి ప్రత్యేకత ఏంటి అనుకోవచ్చు? ఈ యొక్క నాగమల్లి చెట్టు వృక్షం ఇది. ఒక పుష్పంలోనే ఈ యొక్క ఒకే శివలింగము పైన చుట్టుపక్కల చిన్న శివలింగాలు ఉంటాయి, సహస్ర శివలింగాలు ఉంటాయి. ఆ చెట్టు కింద అనుకోకుండా ఈ చెట్టు ఖాళీగా ఉన్నది. మేము చుట్టూ సహస్ర లింగాలు పెట్టాలని ప్రారి గోడ కట్టి, ప్రారి గోడ మీద సహస్ర లింగాలు పెట్టాలని నా కోరిక. అయితే ముందు ఏం చేశానంటే కాశీకి పోయినప్పుడు ఇక్కడ 12 జ్యోతిలింగాలు అక్కడ కనిపించింది కాశీలో. అనుకోకుండా మేము చుట్టూ ప్రస్తుతానికి ప్రారి గోడ కట్టి ప్రారి గోడ మీద సహస్రలింగాలు పెట్టాలని కోరిక. అన్ని కాకుండా ప్రస్తుతానికి 12 జ్యోతిలింగాలు తెచ్చిపెట్టా ఈ చెట్టు చుట్టూ. కట్టితే బాగుంటుంది అని చెప్పి, ఎందుకంటే ఇది అంత భారీ ఖర్చు అయింది కాబట్టి ప్రారి గోడ కట్టి ప్రారి గోడ మీద చుట్టూ 12 శివలింగాలు పెట్టాలంటే ఖర్చు కాబట్టి ప్రస్తుతానికి ఒక మహానుభావుడే ఇచ్చాడు 12 జ్యోతిలింగాలకు. అవి ప్రస్తుతానికి అవి అరుగు పైన 12 జ్యోతిలింగాలు పెట్టాం. కాశీలో నిర్ణయం తీసుకున్నాం అనుకోకుండా, బాగుంటుందని నిదానంగా ఏర్పాటు చేస్తే చుట్టూ సహస్రలింగాలు పెట్టి ప్రారి గోడ మీద పెట్టి చేయాలని కోరిక. అందువల్ల ఈ చెట్టు చుట్టూ పెట్టాల్సింది వచ్చింది 12 జ్యోతిలింగాలు. ఎందుకంటే అమ్మవారి దగ్గర అట్లాగనే అష్టాదశ శక్తిపీఠాలు, ఒక స్తంభానికి ఒక శక్తిపీఠము, ఇక్కడ 12 జ్యోతిలింగాలు చూసేదానికి బాగుంటుంది అని చెప్పి. ఎందుకంటే కొందరు అన్ని క్షేత్రాలు దర్శించలేరు, ఈ యొక్క శివలింగాలు దర్శించి ఈ అమ్మవారి శక్తిపీఠాలు దర్శిస్తే ఇక్కడే చూస్తారని చెప్పి మా కోరిక ప్రకారం ఇది పెట్టాల్సింది వచ్చింది. ఇప్పుడు ఆ చెట్టు కింద అనుకోకుండా దినదిన అభివృద్ధి, అట్లనే నాగప్రతిష్టలు జరుగుతున్నాయి. రోజుగా అనుకోకుండా సంవత్సరం నాగప్రతిష్ఠ జరుగుతూ ఉంటుంది. భక్తులు కూడా పూజలు చేయడము, భక్తి భావాలతో పెరగడము అలాంటివి జరుగుతూ ఉన్నాయి. అనుకోకుండా చాలా భక్తిపూర్వకంగా జరుగుతుంది. స్వామి మనం ఎక్కడ చూసుకున్నా గజస్తంభం అనేది ఒక సింగిల్గా ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న గజస్తంభం ఏంటంటే పలు దేవుళ్ళతో నిలిచి ఉన్నది. ఏంటి అసలు ప్రత్యేకత ఏంటంటే, ఈ యొక్క సిద్ధేశ్వర క్షేత్రంలో ఏకశిలా ద్వయస్తంభంగా దీన్ని నిర్మించబడడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు స్థల పురాణంలో చెప్పుకున్నట్టుగా ఒకే స్తంభంలో సిద్ధులందరూ ఉన్నారు, అష్టదిక్పాలకులు ఉన్నారు. అట్లాగనే పంచ జ్యోతిలింగాలు ఉన్నాయి. ఆ 12 జ్యోతిలింగాలు ఉన్నాయి. అట్లాగనే పంచలింగాలు ఉన్నాయి, ద్వాదశ జ్యోతిలింగాలు ఉన్నాయి. పైన ఆదిశేషుడితో లింగం పైన ఆదిశేషుడు ఉన్నాడు. ఈ గొప్ప ఈ యొక్క వినాయకుడు, వీరభద్రుడు, కాలభైరవుడు, అట్లా ఆంజనేయ స్వామి, దౌరపాలకులు, నాగదేవతలతో కూడి ఏకశిలా ధ్వజస్తంభంగా నిర్ణయించబడింది. ఈ యొక్క ధ్వజస్తంభం ఎక్కడ లేని విధంగా చేయాలని వాళ్ళ ఆ రోజుల్లో శిల్పులు ఈ రకంగా చేశారు. స్వామి ఈ గోపురాలకు సంబంధించి అయితే ఇప్పుడు చూస్తేనేమో కొత్తగా ఉన్నాయి. ఎన్ని ఇయర్స్ అవుతుంది? మామూలుగా మనం మార్పులు ఇవి చోళరాజులు కట్టించిన గోపురాలు తీసేసి ఈ మధ్య కాలంలో ఒక 2-3 సంవత్సరాల క్రితం కట్టించిన గోపురాలు ఇవి. పాతవి తీసేసి దాతల సహకారాలతో కట్టించిన గోపురాలు, పాత చోళరాజులు కట్టించిన గోపురాలు శిథిలావస్థలో ఉన్నాయి, కారుతా ఉన్నాయి, గుడి కారుతున్నాయి. కాబట్టి మళ్ళీ ఈ శివాలయం అయితేనేమి, అమ్మవారి గుడి అయితేనేమి కొత్త నిర్మాణం జరిగింది. ఈ మధ్య కాలంలో 2-3 సంవత్సరాల క్రితం జరిగిన గోపురాలు ఇవి. పాతవి తీసేసి కొత్త గుడి, పాత బాగా శిథిలావస్థలో ఉన్న దేవాలయాలు ఉన్నాయి, పెద్ద పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి, బాగా పెద్ద దేవాలయాలు, గుళ్ళు ఉన్నాయి, గాలి గోపురాలు ఉన్నాయి. అవి తీసేసి ఈ మధ్య కాలంలో ఇది జరిగినది. ఇప్పుడు గాలి గోపురాలు అంటారు, పైన కూడా మన అవి ఇంకా కాలేదు, కలశాలు కూడా ప్రతిష్ఠ చేయలేదు, మహాకుంభాభిషేకం కూడా చేయలేదు, ఇంకా కొద్ది టైం ఉంది. ఎప్పుడు స్వామి అది ఎప్పుడు జరుగుతుంది? మాఘమాసంలో చేయాలనుకుంటున్నారు అందరు కలిసి, మేము కూడా అందరు కలిసి మాఘమాసంలో చేయాలనుకుంటున్నాం. శ్రీ కాశిరెడ్డి నాన్నగారి నిత్య అన్నదాన స్వామి మాత్రం ఇక్కడ కనిపిస్తుంది మనకి. స్వామి ఏంటి ఇది, ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? తాతగారు కాశీనారాయణ గారు 71లో నిర్మాణం చేశాడు ఈ యొక్క అన్నదాన సత్రాన్ని. ఈ అన్నదాన సత్రాన్ని
స్థాపించి నిత్యాన్నదానం 366 రోజులు నిత్యాన్నదానం జరిగేటట్టుగా ఆయన చేసి పెడతాడు. అట్లాగనే అదిగో అక్కడ ఆ ఫోటోలో ఉన్నటువంటి మా అమ్మమ్మ నాన్నగారి చేత ఈ చేసి పెడతా స్వయాన వాళ్ళే దీనికి అన్నదానం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క అన్నదాన వ్యవస్థాపకులు కాశీనారాయణ గారు, తర్వాత మా అమ్మ నాయనే దీని వ్యవస్థాపకులు. ఈ యొక్క డెవలప్మెంటు, ఈ అన్నదాన సత్రము చూపించడం అంతా వాళ్ళే. ఈ యొక్క శిథిలావస్థల దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసిన తర్వాత కాశీనారాయణ గారు ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి అన్నదానం ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడే దేవస్థానానికి ధూపదీప నైవేద్యాలు చేసుకుంటూ ఇక్కడే ఉన్నారు మా అమ్మ నాయనారు. ఇది అప్పటి నుంచి ఇక 71 నుంచి దీని అన్నదానం జరుగుతూనే ఉంటుంది. నిత్యం 360 రోజులు లేదు అనకుండా ఈ యొక్క అన్నపుణ్యేశ్వరి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు చూసుకో మనం నిత్యాన్నదానం దగ్గర ఉన్నాం అనమాట. 365 రోజులు నిత్యాన్నదానం జరుగుతుంది కదా. ఏ టైం వచ్చినా కూడా, మార్నింగ్ నుంచి నైట్ ఏ టైం వచ్చినా కూడా, 3 గంటలకు వచ్చినా, 2 గంటలకు వచ్చినా, 1 గంటలకు వచ్చినా నైట్ నిత్యాన్నదానం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకైతే కేసరి స్వీట్తో స్టార్ట్ చేశారు. తర్వాతకి లెమన్ రైస్ అండి, అలాగే వెజిటేరియన్ పలావ్, అలాగే ఇక్కడ చూసుకుంటే సాంబారమ్మా, కుర్మా, ఆలు కుర్మా, బెండకాయ ఫ్రై, వైట్ రైస్, ఏ చికెన్ ఇది పచ్చిమిర్చి చట్నీ, అలాగే ఇది పప్పు, సాంబారు, చారు, రసం అంటారు, మజ్జిగ. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము కడప నుంచి వచ్చినాం బాబు. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అని విన్నాము, అది చూద్దామని వచ్చినాము. చాలా పేరుంది ఆమెకు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. చాలా బాగుంటుంది బాబు. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వస్తారమ్మా మీరు ఇక్కడికి? మేము 10 ఇయర్స్ కింద కూడా ఒకసారి వచ్చినాం. చాలా పాతది కదా, అవును, అందుకు ఇంతకుముందు ఒకసారి వచ్చినాం, మళ్ళీ కూడా రావాలని మొక్కుకున్నాం. చాలా బాగుంటుంది బాబు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము కడప నుంచి వచ్చినామండి. ఈ కొండ పేరు సిద్ధేశ్వర స్వామి ఉంటారు. కొండ మీద ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉంటారు. ఇక్కడ చాలా మహిమ ఉంది. ఈ శివుడు మహిమ గల శివుడు అమ్మవారు కూడా అండి. మేము ఇక్కడికి 10 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాము దర్శనానికి. మళ్ళీ కూడా రావాలి అనేసి మేము అనుకున్నది అన్నీ జరుగుతున్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. కాబట్టి మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా అనుకుని వస్తూ ఉంటాం ఇక్కడికి. దర్శనం అయిందమ్మా? దర్శనం చాలా బాగా జరిగిందండి. అమ్మవారు కూడా చాలా మహిమగల. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం కూడా ఉంటుంది, నిత్య అన్నదానం ఉంటుంది. నమస్తే సార్. నమస్కారం సార్. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కడప నుంచి వచ్చినాము. కడప నుంచి ఇక్కడికి చాలా దూరం ఉన్న మహిమగల దేవుడని సిద్ధేశ్వర కోన అమ్మవారు అంత బాగా ఇక్కడ నిత్యాన్నదానము అన్నీ బాగా మహిమగల దేవుడు కాబట్టి ఈయన కోరుకునే కోరికలు తప్పక నెరవేరుతాయని ఇక్కడ ప్రతీతి. అందుకని మేము అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటాం. మంచి మహిమగల దేవుడు. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వస్తారు సార్? మేము సుమారుగా 20 ఏళ్ళ నుంచి వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. దర్శనం అయిందా సార్? దర్శనం బ్రహ్మాండం అయింది. బాగా భోజనం చేసినాము. నిత్యాన్నదానము, పొద్దున టిఫిన్, ఈ కాఫీలు అన్నీ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు రాత్రి 8-9 వరకు అన్నదానాలు ఉంటాయి. నిత్యాన్నదానం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మేము బద్వేలు అండి, కడప డిస్టిక్ నుంచి వచ్చాము. ఇక్కడ చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము శ్రీ గుటక సిద్ధేశ్వర స్వామి, ఇష్ట కామేశ్వరదేవి అమ్మవారితో నిలయమైన పుణ్యక్షేత్రం. ఇది చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. కార్తీక మాసాలలో కానీ, మహాశివరాత్రికి కానీ చాలా ప్రసిద్ధిగా ఉంటుంది. ఇక్కడ వచ్చిన వారికి నైట్ కానీ, ఉదయం కానీ, ఎటువంటి సమయాల్లో వచ్చినా కానీ ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఎనీ టైం, నువ్వు ఏ టైం వచ్చినా కానీ అన్ని వస్తువులతో బాగా చాలా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం బాగుంటుంది ఇక్కడ. అంటే మీరు ఫ్యామిలీతో వచ్చారు సార్? ఇప్పుడు ఫ్యామిలీగా వస్తాము. ఇప్పుడు మామూలుగా ఫ్రెండ్స్తో వచ్చాము. అభిషేకం కోసం వచ్చాము ఇక్కడికి. అభిషేకం వచ్చిన కోసం ఎప్పుడు వచ్చినా కానీ స్వామివారు బాగా రిసీవ్ చేసుకొని అభిషేకము ఎప్పుడు మామూలుగా ఇక్కడ భోజనం చేసేంత వరకు పంపారు ఇక్కడ ఎవరు వచ్చినా కానీ. ఇష్టకామేశ్వర దేవి అమ్మవారి మహిమల గురించి మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. IQ టీవీని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.